రీసెంట్గా వాట్సాప్ గ్రూప్లో మనల గురించి, సంస్థల గురించి, నా గురించి ఒక ఒక విషయం వాట్సాప్లో అందరూ షేర్ చేస్తూ స్ప్రెడ్ అవుతూ ఉంది. గుడాల పండుగ గురించి, నా గురించి, మినిస్ట్రీస్ గురించి ఎవరో కొంతమంది వ్యతిరేకంగా ఒక పాంప్లెంట్ ఒకటి పెట్టి దాన్ని మరి అది ఎవరు చేశారో తెలీదు. నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, దేనికి మీరు స్పందించాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఎవరు చేశారో మనకు తెలీదు. దేనికైనా మంచిదని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వాళ్ళు అది ఎవరు చేస్తున్నారో దాన్ని కనుక్కొని తెలియచేస్తారు. ఈ లోపల మీరు ఎవరు కంగారు పడిపోయి ఏమవుతుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరెవరు కామెంట్ చేయడం, స్పందించడం, వీళ్ళు చేశారా వాళ్ళు చేశారని మనం ఎందుకు అంచనా వేయడం? దాని వెనకాల ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు దీన్ని ప్రారంభించారో తెలుస్తుంది కదా. మనం వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప కార్యం జరుగుతుందంటే దానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తుంటాను, మన గుడి కడితే సాతాను గుడి చేస్తాడని చెప్తుంటాను. సో సాతాను కూడా ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. మన దేవుని బిడ్డలు మన పని ఏంటి? ప్రార్థన చేయాలి. సో కాబట్టి ఎవరు గ్రూప్లలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే దానికి వివరాలు, విషయాలు తెలుసుకోండి. ఏదో